హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ జాబ్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయి ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటది. గైస్, ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసి కాగ్నిజెంట్ కంపెనీ నుండి. సో ఇది వెరీ రీసెంట్ గా నౌకరీలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు గైస్, హైదరాబాద్ లో. సో ఈ బ్రాంచ్ అడ్రస్ కూడా వచ్చేసి ఏంటి అంటే కాగ్నిజెంట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రమ్ కూడా. ఈ బ్రాంచ్ కాగ్నిజెంట్ కంపెనీలో మీకు ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంకా డేట్ వచ్చేసరికి ఓన్లీ 7th May 9:30 AM to 2:30 PM. ఈ ఒక్క రోజు ఈ టైమ్స్ లోనే మీకు ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే వేకెన్సీస్ 300 అని మెన్షన్ చేశారు గైస్. అండ్ ఇంకా మోర్ ఓవర్ మీకు జాబ్ టైటిల్ ఏంటి అంటే కంటెంట్ రివ్యూయర్ కి సంబంధించిన జాబ్ వర్క్ అయితే ఉంటదన్నమాట. అంటే మీకు ఇమేజెస్ గానీ కొన్ని డేటా గానీ ఇవ్వడం జరుగుతుంది. అది వెబ్సైట్స్ తో మ్యాచ్ అవుతున్నాయా లేదా ఈ కంటెంట్ చెక్ అనేది చేయాల్సింది ఉంటదన్నమాట. బేసిక్ ట్రైనింగ్ అయితే ఇస్తారు మీకు జాయిన్ అయిన తర్వాత ఈ జాబ్ లో. అండ్ ఇంకా దీనికి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్ గైస్, ఓన్లీ గ్రాడ్యుయేట్స్ మాట అది కూడా. అండ్ ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. అండ్ మీకు ఇంకా స్కిల్స్ వచ్చేసరికి ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ మీకు ఇది వచ్చేసి 24/7 అయితే ఉంటది. అంటే రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి మాట. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైదరాబాద్ లొకేషన్ అయితే ఉంటది. అండ్ మోర్ ఓవర్ ప్యాకేజ్ కూడా వచ్చేసి 2.5 LPA to 3 LPA వరకు అయితే మీకు వచ్చే అవకాశం ఉంది. సో ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్ గైస్. సో ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా రేర్ గా కాగ్నిజెంట్ వాళ్ళు ఇన్ని వేకెన్సీస్ కి వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం. సో ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా మీరు వెళ్లేటప్పుడు కూడా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమే క్యారీ చేయండి, మీ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఏదో గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఇలాంటివన్నీ మీరు క్యారీ చేయండి. సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బేసిక్ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు ఫస్ట్ రౌండ్ లో. అందులో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీకు HR రౌండ్ గానీ టెక్నికల్ రౌండ్ గానీ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో గైస్, గుడ్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.